మనకి హిందువులకు సంబంధించిన శత్రువులు మరెవరో ఉండరు, మనమే ఉంటామేమో. ఎందుకంటే ఆలయాలలో ఇబ్బంది పెట్టేది ఎవరు? మన వాళ్ళే. అలాగే టికెట్ లేకపోతే దర్శనాలకు సంబంధించి టికెట్ ఉంటే ఇలాగా, టికెట్ లేకపోతే ఇట్లాగా ఇది పెట్టేది ఎవరు? మన వాళ్ళే. అందులో ప్రత్యేకతలు కోరుకునేది మన వాళ్ళే, తిట్టేది మన వాళ్ళే. కాబట్టి మనలో ఉన్నటువంటి ఒక అనైక్యతే మనకి అతిపెద్ద మైనస్. ఇది గుళ్ళ నుంచి ఇప్పుడు చివరికి వినాయక పందిళ్ళకు కూడా పాకిందా అన్నదే సందేహం. ఇదిగో ఇది మిత్రుడు ఒక ఆయన పెట్టారనమాట. మీరేమో హిందూ హిందూ అంటుంటారు, చివరికి ఇదేదో బెల్లం వినాయకుడికి సంబంధించినటువంటి ఇదట, పందిరట. లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ 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 వినాయక చవితి పూజా మహోత్సవం 7/9/2024 నుంచి 27/9/2024 వరకు. అంతా బాగానే ఉంది. ఇందులో దర్శనం 30 రూపాయలట. ఇదేంటంటే 75 అడుగుల బెల్లం వినాయకుడిని దర్శించుకోవడానికి 30 రూపాయల టికెట్ అంట. ఇదేంటో నాకు అర్థం కాల. వినాయక పందిర్లకు కూడా 30 రూపాయల టికెట్టు, రేపు పొద్దున విఐపి బ్రేకు ఇట్లా పెట్టేటట్టయితే ఇక అసలు మనం ఏ వైపుకి పోతామో నాకు అర్థం కావట్లా.